హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చి రథసప్తమి స్పెషల్ వ్లాగ్. మా ఇంట్లో మేము ఎలా పూజ చేసుకున్నాము, మనం ఎలా పిల్లలకి స్నానం చేయించాలి, పెద్దలు కూడా ఎలా స్నానం చేయాలి, పూజా విధానం ఏంటి, ఎలా మనం సూర్యునికి నమస్కారం చేయాలి ఇవాళ అనేది మనం వీడియోలో అయితే తెలుసుకుందాము. ముందుగా అయితే మనము పొద్దున లేచి పిల్లలకి స్నానం చేయించాలి, అలాగే పెద్దలు కూడా స్నానం చేసుకోవాలి. తల స్నానము ఎలా అంటే జిల్లేడు ఆకులు తెచ్చుకొని వాటిని మనము కొన్ని అక్షింతలు వేసుకొని ఆకుల పైన తల స్నానం అయితే చేయాలి. మామూలుగా 7 ఆకులు తీసుకోవాలి. మీకు అవైలబుల్ లేకపోతే 3 అయినా పర్వాలేదు, 5 అయినా పర్వాలేదు. 7 తీసుకుంటే 7 జన్మలలో మనం చేసిన అన్ని పాపాలన్నీ కూడా పోయి మనకనేది బాగుంటుంది అని అయితే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా మనము 7 ఆకులు అక్షింతలు పెట్టుకొని అయితే తలస్నానం అయితే చేయించాలి. ఇంకా మనము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మనము పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం తలస్నానం అయిన తర్వాత నీట్ గా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని, ఇంట్లో మనము చిక్కుడుగాయలతో రథం లాగా చేసుకొని కొంతమంది అలా పూజ చేసుకుంటారు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. సూర్యుని దగ్గరికి డైరెక్ట్ గా టెర్రస్ పైకి వెళ్లి మనం నీళ్ళు చల్లి నీట్ గా ఏదైనా మనకు నచ్చిన ముగ్గు, మేమైతే ఇలా సింపుల్ గా రథం ముగ్గు అయితే వేస్తున్నాము. ఇలా మనము ముగ్గు వేసేసుకొని దానికి పసుపు కుంకుమ అండ్ అలాగే మనం సూర్యునికి నమస్కారం ఎలా చేయాలంటే ఒక రాగి చెంబు తీసుకొని దానిలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి సూర్యదేవునికి నచ్చిన పుష్పం ఎరుపు రంగుది ఏదైనా సరే మనకు ఎరుపు రంగులో ఉన్న పువ్వునైతే తీసుకొని మనము ఆ వాటర్ లో పెట్టేసుకొని సూర్యునికి ఆ వాటర్ ని మనము సమర్పిస్తూ నమస్కారం అయితే చేయాలి. మా దగ్గర రాగి చెంబులు లేవు, అందుకని చెప్పి మేము రాగి పాత్ర అయితే ఉంది, చిన్న ప్లేట్స్, వాటిలో అయితే ఇలా అయితే మేము చేస్తున్నాము. అలాగే మనం ఇలాగా ప్రసాదం ఏదైనా ఇంట్లో మనం చేసుకొని దాన్ని నైవేద్యంగా అయితే సమర్పించాలి. ఇలా మేము నీట్ గా ముగ్గు వేసేసుకొని అండ్ ఇక్కడైతే సూర్య నమస్కారం అయితే చేయడానికి రెడీ చేసుకుంటున్నాము. నేను చెప్పాను కదా, పసుపు కుంకుమ అక్షంతలు అండ్ అలాగే వాటర్ పోసేసుకొని దానిపైన అయితే మనము ఎర్ర గులాబీ గానీ లేకపోతే ఏదైనా సరే ఎరుపు రంగులో ఉండేది అయితే చూసుకోవాలి. సో దానితో అయితే మనము ఈరోజు నమస్కారం అయితే చేయబోతున్నాము. ఇలా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. డైలీ మనము సూర్య నమస్కారాలు చేసినా కూడా మనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చాలా వరకు సాల్వ్ అవుతాయి. మేమైతే చిన్నప్పుడు చేసేదాన్ని, నేను మా అన్నయ్య అయితే ఎవ్రీడే చేసేవాళ్ళము. ఆ తర్వాత పెద్ద అవడం వల్ల అవన్నీ మర్చిపోయాము. బట్ ఇప్పటికీ నాకైతే ఆ మంత్రం అయితే గుర్తుంది. ఉదయించే బ్రహ్మస్వరూపిణి, మధ్యాహ్నం మహేశ్వర, సాయంత్రం సదా విష్ణు, సూర్యనారాయణ సూర్య భగవాన అని మనం సింపుల్ గా ఇలా శ్లోకం కూడా చెప్పచ్చు. లేదంటే మనకు ఇంకొక శ్లోకం కూడా ఉంది. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసిద్ధ మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తస్పరాడ మారం దివ్యం దేవం నమోస్తుతే. ఇలా అని నేనైతే అప్పుడు డైలీ సూర్య నమస్కారాలు అయితే చేసేదాన్ని. ఆ తర్వాత జాబు అలా ఇలా అవ్వడం వల్ల అవన్నీ మర్చిపోయాను. సో ఇలా మనం సింపుల్ గా అట్లీస్ట్ రథసప్తమి రోజు ఇలా దేవుని మొక్కుకుంటే కూడా మనకు చాలా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమున్నా కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా అయితే మనం లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఇలా మనము పూజ చేసేసుకొని ఆ వాటర్ ని అలా ఆ చెమ్ములో ఉన్నదాన్ని బోల వేసి ఇలా 5 రౌండ్స్ అయితే తిరగాలి. అలా చేయడం వల్ల సూర్యుని చుట్టూ తిరిగినట్లయితే అవుతుంది. ఇలా అయితే మా పూజ అయితే అయిపోయింది. మీకు కానీ నా వ్లాగ్ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫర్ మై లేటెస్ట్ videos and see you in the next video.